దేశ ప్రజలందరూ, ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలి. సర్వే జనో సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయ. జై ధన్వంతరి, జై జై ధన్వంతరి. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ. అందరు సంబంధించి రాలంటే జీవులు రాలేదు. అదే మీరు పనిచేసేవాడు పనిచేయనోడే అంటారు. ఈ లక్ష్యం ఏమిటి? ఆయుర్వేదిక్ హాస్పిటల్, శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన నేను డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు. మా యొక్క ప్రధాన లక్ష్యం భారతదేశంలో అందరికీ ఆయుర్వేదాన్ని అందించడం. అదేవిధంగా పేదలు ఆయుర్వేదానికి ఎంతో ఖరీదని దూరంగా ఉంటున్నారు. వాళ్ళందరికీ కూడా ఆయుర్వేదాన్ని దగ్గరగా చేసి వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతులుగా చేయడం మా యొక్క హాస్పిటల్ యొక్క నా యొక్క ముఖ్య లక్ష్యంగా. అందరూ ఆరోగ్యవంతులు కావాలి. అందరికీ ఆయుర్వేదం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యం, దీన్ని దేవ వైద్యం, దైవ వైద్యం అన్నారు కాబట్టి అందరికీ అందుబాటులోకి రావాలని మేము కోరుకుంటున్నాం. మా ప్రధాన లక్ష్యం అది. ఈసారి మనం ఆయుర్వేద వైద్య శిబిరం నిర్వహించినప్పుడు అప్పుడు సుమారు 250 మంది వచ్చారు. సుమారు 48 నుంచి 50,000 పైగా విలువ కలిగిన ఆయుర్వేద మందులు ఉచితంగా అందించడం జరిగింది. అదేవిధంగా ఈసారి ఈ ఉచిత శిబిరంలో ప్రత్యేకత ఏంటంటే ఇన్ని శిబిరాల్లో లేనిది, ఇక్కడ ఈ శిబిరానికి వచ్చిన వాళ్ళకి మోకాళ్ళ నొప్పి, నడుము నొప్పి, పక్షవాతం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా పంచకర్మ, కేరళ పంచకర్మ కూడా కొంతసేపు చేసి వాళ్ళకి నేర్పించడం, వాళ్ళ ఇంటి దగ్గర మేము వచ్చిన తైలాలతో కానీ ఆయింట్మెంట్తో కానీ చేసుకోవడం. అదేవిధంగా ఫిజియోథెరపీ, అదేవిధంగా గూపిక్ కంపెనీ వాళ్ళ సహకారంతో మోకాళ్ళ గుజ్జు శాతం ఎంత ఉంటుందనే పరీక్షలు ఇవన్నీ ఈరోజు ఉచితంగా నిర్వహిస్తున్నాం. ఆయుర్వేదం యొక్క గొప్పతనం ఏమిటి, విశిష్టత? ఆయుర్వేదము జబ్బు ఉన్న వాళ్ళే వాడాలి అన్నది ఎక్కడా లేదండి. ఎందుకంటే ఆయుర్వేదం ఒక ప్రధాన గ్రంథమైన చరక సంహితలో ఒక శ్లోకం చెప్పబడింది. స్వస్థస్య స్వస్తిరక్షణం, ఆతురస్య వికారోపశమనం. అంటే ఆయుర్వేదం యొక్క ముఖ్య ఉద్దేశం, ప్రధాన లక్ష్యం ఏంటంటే ఆరోగ్యవంతుల యొక్క ఆరోగ్యాన్ని రక్షించడం. అదేవిధంగా ఎవరైతే రోగాల బారిన పడతారో వారికి ఆరోగ్యాన్ని చేకూర్చడం. ఈ విధం కాబట్టి అందరూ కూడా బాలుల నుంచి వృద్ధుల వరకు జబ్బులున్నా లేకపోయినా ఆరోగ్యంగా ఉండడానికి, వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి, తొందరగా ముసలితనం రాకుండా ఉండడానికి, అదేవిధంగా ముసలితనంలో వచ్చే అనేక వ్యాధులకి ఆయుర్వేదంలో అద్భుతమైన ఔషధాలు ఉన్నాయి. అందుట్లో మీ అందరికీ తెలిసిందే కొట్టకల్ ఆర్య వైద్యశాల కేరళ అనేది ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. అదేవిధంగా మన శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్, ఇన్నర్ రింగ్ రోడ్, గోరంట్ల, భాష్యం రామసేతు వెనకాల ఈ హాస్పిటల్ 2 రాష్ట్రాల్లో అతిపెద్ద హాస్పిటల్ అని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఈ వైద్యం తాత్కాలిక ఉపశమనం ఉంటుందా, శాశ్వతంగా మూలాలు? మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ ఆయుర్వేద వైద్యం ద్వారా మనము వాతపిత్త కఫదోషాల్లో వచ్చిన ఇంబ్యాలెన్స్ని శుద్ధి చేయడం, బయటికి పంపించడం ద్వారా దోషాలను బ్యాలెన్స్ లేదా సమస్యకి తీసుకురావడం వల్ల రోగము యొక్క మూలంతో సహా పెకులించబడి పూర్తిగా వ్యాధిని నిర్మూలించడం లేదా తీసివేయడం, నయం చేయడం జరుగుతుంది. కాబట్టి వ్యాధులు మళ్ళీ రావు. వెంకటేశ్వర స్వామి గుడిలో చేసినప్పుడు సుమారు మనము దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానం మరియు గార్డెన్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం సహకారంతో 100 మంది ఆయుర్వేద వైద్యులతో ఉచిత వైద్య శిబిరాలు 3 రోజులు నిర్వహించడం జరిగింది. ఈ ఉచిత వైద్య శిబిరంలో సుమారు 6,000 నుంచి 7,000 మంది రోగులకు ఉచితంగా. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కొండా వెంకటేశ్వర్లు, మేనేజింగ్ డైరెక్టర్, శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్. గత 21 సంవత్సరాలుగా మనం ఈ గుంటూరు నగరంలో ఆయుర్వేదం ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరుగుతుంది. సుమారు నెలకు 1 చొప్పున నిర్వహిస్తున్నాము. ఈ ఉచిత వైద్య శిబిరాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరికీ ఆయుర్వేదం అందుబాటులోకి తేవడం.
అంటే ఆయుర్వేదం ఖరీదైనదనే ఒక అపోహ ఉంది. కానీ వ్యాధులను బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి మాత్రమే ప్రతి వైద్యానికి లేదా ఇక్కడ ఆయుర్వేద మందులకు ఖరీదు అనేది ఉంటుంది. చిన్న చిన్న వ్యాధులకు చాలా సులభమైన మందులతో అతి తక్కువ ఖరీదుతో మనం ఇక్కడ వైద్యం చేయటం ఉంటుంది. అదేవిధంగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కొట్టకల్ ఆర్యవైద్యశాల కేరళ అనుబంధంగా ఈ మన శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ సుమారు 100కు పైగా బెడ్లు గల ఈ ఆయుర్వేదిక్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరులో భాష్యం రామసేతు క్యాంపస్ వెనకాల గోరంట్లలో వైఎస్ఆర్ సర్కిల్లో ఇన్నర్ రింగ్ రోడ్ నందు ఇది గత 6 నెలల క్రితం ప్రారంభించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని మనం ప్రారంభించాము. ప్రజల్లో అనేక అపోహలు ఉన్నాయి. ఏమిటంటే ఆయుర్వేద మందులు వేడి చేస్తాయి, లేదా పథ్యం చేయాలి, లేదా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇలాంటి అపోహలకు ఒకటే సమాధానం, మంచి క్వాలిఫైడ్ డాక్టర్ మంచి నాణ్యమైన ఆయుర్వేద మందులు వాడితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ ఇలాంటి మీరు అనుకునే ఇబ్బందులు కానీ కిడ్నీ లాంటి పాడవటం ఇలాంటివి ఏమీ ఉండవు. ఆయుర్వేద మందులు నాడి చూసి పరీక్షించి మంచి వైద్యుడి కనుక మీకు అందజేసినట్లయితే డాక్టర్ గారు చెప్పిన విధంగా మీరు ఆ డోసు అదేమి క్రమం తప్పకుండా జాగ్రత్త వాడినట్లయితే మంచి ఫలితాలు వచ్చి వ్యాధి త్వరితగతిన నయమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నగర ప్రజలందరూ ఆయుర్వేదాన్ని ఆదరించి ఈ ఆయుర్వేద వైద్యం ద్వారా మరియు కేరళ పంచకర్మ ద్వారా అదేవిధంగా చిన్నపిల్లల వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి మనం ఇచ్చే ఆయుర్వేద చుక్కల మందు స్వర్ణప్రాశనం ద్వారా కూడా ఆరోగ్యం పొంది అందరూ సుఖశాంతులతో ఉంటారని ప్రార్థిస్తున్నాను. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉచిత శిబిరాలు నిర్వహిస్తున్నారు? నెలకు ఎన్నిసార్లు నిర్వహిస్తున్నారు? నిర్వహించినప్పుడు మీరు గతంలో ఉన్న హాస్పిటల్ ఎంతమంది వచ్చేవారు, ఇక్కడ ఉన్నప్పుడు ఎంతమంది వస్తున్నారు? మనము ఇక్కడ ఆయుర్వేద ఉచిత వైద్య శిబిరాలు గత 21 సంవత్సరాలుగా మనం నిర్వహిస్తున్నాము. గతంలో అరండాలపేట పట్టణం మధ్యలో గుంటూరు మధ్యలో ఉన్నప్పుడు కానీ, రాయపాటి సాంబశివరావు గారి ఇంటి ముందు ఎక్స్ఎంపీ గారి ఇంటి ముందు ఉన్నప్పుడు కానీ ఉచిత వైద్య మనం నిర్వహిస్తున్నాము. సమాచార్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.